సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అయ్యారు. సో ఒక చర్చ మాత్రం జరుగుతోంది. తెలంగాణకు కేంద్రం బడ్జెట్ కేటాయించలేదు, తెలంగాణ ఊసే ఎత్తలేదన్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది. సో మరోవైపు అటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు రెస్పాండ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, సో కేంద్రం అన్యాయం చేయదంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, మనతో పాటు మాధవరెడ్డి గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా జాయిన్ అయ్యారు. మాధవరెడ్డి గారు, సో బడ్జెట్లో హైలైట్స్ ఏం కనిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? సో బడ్జెట్లో మనకి క్యాపెక్స్ అయితే వాళ్ళు ఎప్పుడు అన్నట్టుగా 11.10 lakh crores అయితే పెట్టారండి, ఎస్పెషలీ ఫర్ ద టాప్ డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్. ఇదంతా ఏంటంటే రూరల్ కన్జంప్షన్ని కొంచెం పెంచేటట్టుగా బాగుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే ఈసారి స్టార్ట్ చేశారో అసలు నిన్నటి నుండే మనకి హింట్స్ ఇస్తూ ఉన్నారు ప్రధాన మంత్రి. సో గాడ్ లక్ష్మి విల్ బ్లెస్ యూ ఆల్ అని, అలానే ఆయన బ్లెస్సింగ్ లాగానే ట్యాక్స్ రూపంలో ఆయన ముందుగానే తెలిసి నిన్న ఆయన స్టార్టింగ్ అలా పెట్టారు. ఆ కొటేషన్ పెట్టినప్పుడు అర్థమైంది. సో దెర్ ఈస్ సో మచ్ టు ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ కి అయితే కంపల్సరీ చాలా రిలీఫ్ వచ్చిందండి. అప్ టు 12 lakhs వరకు అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనేటట్టుగా వచ్చింది. ఇంకా అదే కాకుండా మనం చూసుకున్నట్లయితే అంటే 8 లక్షలు అప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30,000 వరకు రిలీఫ్ వచ్చింది. 9 లక్షలు కట్టే వాళ్ళకైతే 40,000 రిలీఫ్ వచ్చింది. 10 లక్షలు మీరు కానీ ఇన్కమ్ లో ఉన్నట్లయితే ఇప్పుడు రిలీఫ్ 50,000 వచ్చింది. అలానే 11 లక్షలు మీ ఇన్కమ్ గ్రూప్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికైతే ఈ కొత్త ప్రపోజ్డ్ ప్రకారం 65,000 రిలీఫ్ వచ్చింది. అలానే మనకి 16 lakhs ఎవరైతే ఇన్కమ్ లో ఉన్నారో వాళ్ళకి 50,000 వరకు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1,20,000 వరకు మాక్సిమం ఈ కొత్త ప్రపోజ్డ్ వల్ల ఇంక్రీజ్ వచ్చిందండి. సో ద మేజర్ డైరెక్షన్ అంతా ఎలా ఉందంటే మీ చేతిలో కానీ ఈ అమౌంట్, ఈ సేవింగ్స్ ఒక 50,000 కానీ 60,000 ఉంటే ఐదర్ మీరు సేవింగ్స్ అయినా చేస్తారు, కన్సంప్షన్ అయినా చేస్తారు. దిస్ ఇస్ వాట్ ద ఎకానమీ ఈజ్ రిక్వైర్డ్. ఎకానమీకి ఇప్పుడు ఏం కావాలి, మీరు స్పెండ్ చేయాలి లేదు సేవ్ చేయాలి. సో ఇంతవరకు ఏమైంది, సో మీ దగ్గర అసలు డిస్పోజబుల్ ఇన్కమే లేదు. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానీ ట్యాక్సెస్ వల్ల కానీ డిస్పోజబుల్ ఇన్కమ్ లేకపోవడం వల్ల ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు ఏమి కొండం ఆపేశారు, అంటే కన్సంప్షన్ తగ్గింది. ఎస్పెషల్లీ అర్బన్ లో కన్సంప్షన్ తగ్గిందండి పెంచడానికి. సో దట్ ఏమవుతుందంటే కార్పొరేట్స్ అన్ని కూడా కొంచెం ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్స్ లేవనే ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 2 lakh crore వరకు సెల్ చేసి మన ఇండియా మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మన బిజినెసెస్ బాలేవు, అసలు వాళ్ళ సేల్స్ తగ్గిపోయాయి, వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గిపోయాయి, మార్జిన్స్. ఇప్పుడు ఇదంతా కూడా గాడిలో పెట్టాలంటే స్టార్టింగ్ ఏం చేయాలి అంటే మీ దగ్గర మనీ అనేది కొంచెం సర్ప్లస్ గా మీకు అవైలబుల్ చేస్తే యూ స్టార్ట్ స్పెండింగ్. మీరు స్పెండ్ చేయడం వల్ల బిజినెసెస్ ఫ్లరిష్ అవుతాయి. అది బాగుంటే మనకి ఎకానమీ జీడిపి అయితే వీఆర్ ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళు 2047 వరకు వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ మనకి ఎకానమీగా అయిపోతుంది అంటున్నారు. బట్ ఈ 6.4%తో 6.5% జీడిపితో అయితే అది చాలా కష్టం అండి. వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 8% కానీ లేకపోతే 9% ఆ రేంజ్లో మనకి జీడిపి కానీ మనకి గ్రోత్ ఉన్నట్లయితే వీ కుడ్ హ్యావ్ అచీవ్ ఇట్. బట్ ఇప్పటికి కూడా మనకి 6.3, 6.8% వరకే మనం అచీవ్ చేయగలము. అంటే దట్ ఈస్ బిలో 7% విచ్ హ్యాస్ టు బి. అది కొంచెం మనకి గ్రోత్ యాక్సిలరేట్ అవ్వాలి అంటే కొంచెం కన్జంప్షన్ వెహికల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ చేశారండి. అలాంగ్ విత్ దట్ స్పెండింగ్ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి మేజర్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పీపుల్ డోంట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్స్ పెరగట్లేదు. ఎగ్జాంపుల్ మీ శాలరీ అయినా ఎవరిదైనా బిజినెసెస్ లో అయినా వాళ్ళ ఇన్కమ్స్ అనేవి దే ఆర్ సీయింగ్ ఫర్ పాస్ట్ 1-2 years నుంచి మీకు ఇన్కమ్స్ అనేవి శాలరీస్ అనేవి బిజినెసెస్ లో కానీ సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ పెరగలేదు. సో దాన్ని పెంచాలి, కొనుగోలు శక్తిని పెంచాలి అనే ఇది మేజర్ గా తీసుకున్నారండి. అంటే ట్యాక్సెస్ లోకి బ్రాకెట్ లోకి వచ్చిన వాళ్ళు 50 లక్షలే ఉన్నారు మనం చూసుకుంటే. సో మిగతా వాళ్ళందరినీ అడ్రస్ చేయాలి కాబట్టి దే నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళు స్పెండ్ చేస్తే, అంటే గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రైవేట్ క్యాపెక్స్ అనేది ఇప్పుడు కొంచెం మనకి స్లో డౌన్ అయింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇంకా అంత రావట్లేదు, ఎందుకంటే బిజినెసెస్ అంత ఫ్లరిష్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ మనకి ప్రైవేట్ క్యాపెక్స్ అనేది మార్కెట్లోకి రావట్లేదు. సో నౌ ద గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ దిస్ సైకిల్ ఆఫ్ స్పెండింగ్. ఈ ఎక్స్పెండిచర్ని స్పెండ్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అండి. సో స్పెండింగ్ అనేది మీరు బారోయింగ్స్ చేశారంటే దానివల్ల యూజ్ లేదు. సో దే హ్యావ్ టు లిమిట్ ద బారోయింగ్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 4.9% ఆఫ్ జీడిపి ఫిజికల్ డెఫిసిట్ ని. అంటే దిస్ ఈస్ ద డిసిప్లిన్
ఫిజికల్ డిసిప్లిన్ని మేము మెయింటైన్ చేస్తున్నాము. 4.9% ఆఫ్ జీడిపికి 4.5% ఆఫ్ జీడిపికి మేము లిమిట్ చేయబోతున్నాము అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారండి. సో దట్ ఈస్ దే ఆర్ మెయింటైనింగ్ ప్రూడెంట్ financial discipline in spending instead of taking the more borrowings. So but ఇవన్నీ చెప్పారు, బట్ now we have to see how much they will గ్రౌండ్ ఎంత వర్కౌట్ అవుతుందన్న వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంత ప్రుడెంట్ గా స్పెండ్ చేస్తారు, ఎంత ఫిజికల్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తారు. అసలు జీడిపి గ్రోత్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఇట్ షుడ్ యాజ్ బి. అన్ ఎక్స్పర్ట్ గా మీరు గతం నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు ఈ చర్చ చూస్తున్నాం. సో అప్పటికి ఇప్పటికి ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ ని బేస్ చేసుకుని దీన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో దానికి దీనికి ఇదేనండి. యా, జీడిపిలో అయితే మనకైతే కంప్లీట్ గా అంటే ఒకసారి షాకింగ్ ఏంటంటే బిలో 6% కి వెళ్ళిపోయిందండి లాస్ట్ 2-3 క్వార్టర్స్ బిఫోర్ అయితే. దెన్ ఎవ్రీ వన్ గాట్ షాక్డ్ అనమాట. అప్పటి నుండే స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా స్టార్ట్ ఈ అయిపోయింది. రోజు కూడా స్టాక్ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్. ఇట్స్ కొంచెం ఫ్లాట్ గా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది లో ఉందండి రైట్ నౌ. ద మూడ్ ఈజ్ అంటే మీరు మన 2 years బ్యాక్ చూసుకుంటే ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ వెరీ హై. మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ద ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై. సో మనకి అందరూ గమనించాము 2 years నుంచి మార్కెట్స్ బాగా ఫ్లరిష్ అయ్యాయి. అందరికీ 20%, 30% కూడా రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఈ లాస్ట్ 2 quarters నుంచి బాగా గ్రోత్ అనేది స్ట్రక్చరల్ గా తగ్గుతూ వచ్చిందండి. సో నౌ దే వాంటెడ్ టు యాక్సిలరేట్. మిస్టేక్ ఏదైందో అనేది వాళ్ళు గమనిస్తున్నారు. ఇట్ కుడ్ బి మనకి ఎక్స్టర్నల్ కొంచెం అంటే మనకి గ్లోబల్ ఇంపాక్ట్ అవనియండి, లేకపోతే డొమెస్టిక్ ఇంపాక్ట్ అవనియండి, మనకి స్లో డౌన్ అయితే జరిగింది. బట్ చైనాలో వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే స్లో డౌన్ రాగానే ఇమీడియట్ గా స్టిమ్యులస్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశారు, చేసి యాక్సిలరేట్ చేసుకున్నారు. అలానే యూఎస్ లో కూడా స్లో డౌన్ వచ్చిందండి. వచ్చింది వెంటనే దే హ్యావ్ స్టార్టెడ్ డిక్రీజింగ్ దర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేశారు. రేట్ కట్స్ చేసి వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఎకానమీని చేస్తున్నారు. సో నౌ ఐ థింక్ కొంచెం స్లో అయ్యాం మనము. సో నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ద మెజర్ ఐదర్ మానిటరీ మెజర్స్ కానీ, ఈ ట్యాక్స్ అనేది ఫిజికల్ మెజర్స్ అంటామండి. ఈ ట్యాక్స్ కట్ ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ మెజర్స్ ద్వారా మన జీడిపిని కొంచెం యాక్సిలరేట్ చేయడము. బట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మన గ్రోత్ ఉండాలండి. బట్ మన పరిస్థితి ఏంటంటే కొంచెం ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంది జీడిపి కన్నా అన్నట్టుగా మన సిచ్యువేషన్ ఉంది. దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఎకానమీ. వీ షుడ్ ఆల్వేస్ రియల్ రేట్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్కి మించి మనకి గ్రోత్ 8% ఉందనుకోండి, అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ 2% రియల్ రేట్ అయినా ఉంటుంది. సో లెట్స్ హోప్ సో. వీల్ షుడ్ నాట్ స్టాప్ ఎట్ 6%, 6.8% జీడిపి is not at all. We are seeing it is encouraging right now. So next 2 quarters చూద్దామండి. let's see all these measures might take into consideration. నెక్స్ట్ 2 quarters లో ఏమైనా ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ కొంచెం పెరిగి మన జీడిపి కొంచెం యాక్సిలరేట్ అయితే దెన్ వీ కెన్ సీ వాట్ ఎవర్ దే హ్యావ్ టేకెన్ సమ్ మోర్. బట్ ఇప్పటివరకు ఎఫ్ఐఐస్ అయితే మళ్ళీ పాజిటివ్గా రావట్లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఎఫ్ఐఐస్ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ. Yeah.